సో ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటో తెలుసా? అబౌట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్ ఆర్బిట్స్. సో అసలు ఇవాల్టి టాపిక్ లో శాటిలైట్స్ అంటే ఏంటి, ఆర్బిట్స్ అంటే ఏంటి, అసలు ఈ శాటిలైట్ ఆర్బిట్స్ అంటే ఏంటో ఇవాళ మనం చూద్దాం. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బిట్ అంటే ఏంటి కదా. సో విల్ సీ ఇట్ నౌ. సో ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే గనక ఇది ఎర్త్ కదా. సో ఈ ఎర్త్ అనేది మీరు చూస్తే కనుక ఈ సన్ చుట్టూరు ఇలా ఒక ఫిక్స్డ్ పాత్, ఒక రెగ్యులర్ రిపీటింగ్ పాత్ లో ఈ ఎర్త్ అనేది ఈ సన్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది కదా. సో ఈ రిపీటింగ్ పాత్ ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ ఆర్బిట్. ఓకే, ఈ రిపీటింగ్ పాత్. సో ఎప్పుడు కూడా ఈ ఎర్త్ అనేది ఈ ఆర్బిట్ లోనే తిరుగుతూ ఉంటుంది సన్ చుట్టూరు. ఓకే, సో ఆ పాత్ ని మనం ఆర్బిట్ అని చెప్పేసి అంటాం. సో ఎర్తే కాదు, మీరు తీసుకునే మిగతా ప్లానెట్స్ కూడా అంతే. ఇప్పుడు మెర్క్యూరీ ఉంది చూడండి, సో ఇదే పాత్ అనమాట. రోజు కూడా ఈ సన్ చుట్టూరు ఇలా తిరుగుతూ ఉంటుంది ఒక పాత్ లో. ఇదేంటి ఈ మెర్క్యూరీ అనేది ఈ వేరే ఒక ప్లానెట్ పాత్ లోకి రాదు. సో దీని ఒక ఫిక్స్డ్ పాత్ లోనే ఇది ఈ సన్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది. సో దాట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్. ఓకే, సో మరి శాటిలైట్ అంటే ఏంటి? శాటిలైట్ అంటే ఈ ఆర్బిట్ మనం ఏదైతే ఈ ఆర్బిట్ మీద ఉండే ఆబ్జెక్ట్ ని మనం శాటిలైట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మోస్ట్లీ శాటిలైట్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని మనం శాటిలైట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు శాటిలైట్ అంటే ఇంకా క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక, సో ఇక్కడ చూస్తే ఇది సన్ కదా, సో ఇది ఎర్త్, రైట్. ఈ ఎర్త్ ఏంటంటే ఈ సన్ చుట్టూరు ఒక ఆర్బిట్ అన్నమాట, ఒక సర్క్యులర్ పాత్, ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో ఈ ఎర్త్ సన్ చుట్టూరు తిరుగుతుంది. సో ఎర్త్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ సన్. న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ సన్ కి న్యాచురల్ శాటిలైట్. కానీ ఇక్కడ మనం చూస్తే ఎర్త్ చుట్టూ మూన్ తిరుగుతూ ఉంది, రైట్. సో మూన్ అనేది కూడా మనకి న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్, రైట్. సో ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్ చుట్టూరు ఒక సర్క్యులర్ పాత్ లో తిరుగుతూ ఉంది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి, రైట్. సో శాటిలైట్స్ అనేవి మనకి 2 టైప్స్. సో అవేంటంటే న్యాచురల్ శాటిలైట్స్ అండ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అన్నమాట. సో న్యాచురల్ శాటిలైట్స్, న్యాచురల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ ఎర్త్ చుట్టూరు ఒక స్పెసిఫైడ్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉంది. సో మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్. మరి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటే దీస్ ఆర్ మ్యాన్ మేడ్, మనిషి తయారు చేసిన వాటిని మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. సో జనరల్లీ ఇప్పుడు మనం స్పేసెస్ లోకి ఎన్నో శాటిలైట్స్ ని పంపిస్తున్నాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ని మనం పంపిస్తున్నాం కదా. సో ఆ శాటిలైట్స్ ఏం చేస్తాయి? ఈ ఎర్త్ దగ్గరికి వెళ్ళి ఇక్కడెక్కడో ఒక చోట ఇలా రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, అవి కూడా ఎర్త్ చుట్టూరు, రైట్. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనము శాటిలైట్స్ ని ఎందుకు పంపించాలి? అసలు ఏంటి మనకు వచ్చేది ఏంటి? అసలు ఎందుకు అలా మనం ఎర్త్ పైకి శాటిలైట్స్ ని పంపిస్తున్నాం? మొన్న తీసుకుంటే ఆస్ట్రాయిడ్ కి సంబంధించి స్టడీ చేయడానికి, ఇంకా అసలు ఎందుకు ఇలా మనం ఒక శాటిలైట్స్ ఎర్త్ పైకి పంపించాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా. సో మీరు హ్యాపీగా ఎటువంటి సిగ్నల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఫోన్ మాట్లాడుతున్నారు అండ్ మీరు టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నారు కదా. సో ఇదంతా జరగాలి అంటే మనకి శాటిలైట్స్ అవసరం. సో ఇప్పుడు మీరు ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని చెప్పి మనకు ఒక టైప్ ఉంటాయన్నమాట. సో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే మీరు హ్యాపీగా ఒకరితో ఫోన్ మాట్లాడుకోవచ్చు అండ్ టీవీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అంటే ఈ మనకి రిలే సిగ్నల్స్ ఇస్తాయి టీవీ ప్రోగ్రామ్స్, కరెక్ట్. సో ఇవి కమ్యూనికేషన్ శాటిలైట్స్, వాటిని కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటాం. తర్వాత మనకి ఇంకొక టైప్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటాయి. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎవరికైనా లొకేషన్ షేర్ చేయాలి వాట్సాప్ లో కానీ దేంట్లో అయినా. సో మీరు ఇక్కడ ఉన్నాను అని ఆ లొకేషన్, అండ్ మీరు ఇప్పుడు కార్లో డ్రైవ్ చేసినప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్తారు, రైట్. సో అవి ఎలా మనకి వర్క్ అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్స్ అన్నమాట. ఓకే, సో ఈ నావిగేషన్ శాటిలైట్స్ అని కూడా మనం ఎర్త్ పైకి పంపిస్తాం. అలా పంపించినప్పుడు మాత్రమే మనం ఇలా లొకేషన్ షేర్ చేసుకోవడం, గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది. అండ్ థర్డ్ టైప్ మనం బాగా యూజ్ చేసేవి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అన్నమాట. సో ఏంటి రిమోట్ సెన్సింగ్ అంటే? పేరులోనే ఉంది, రిమోట్ అంటే ఏంటి? ఎక్కడో దూరంగా ఉంది అని. రిమోట్ అంటే ఎక్కడో దూరంగా ఉండి ఏదైనా ఆబ్జెక్ట్ ని సెన్స్ చేస్తుంది అనమాట. ఓకే, అంటే ఏంటి అంటే ఇప్పుడు మనము ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ఎర్త్ పైకి పంపించినప్పుడు అదేం చేస్తే దూరంగా
దూరంగా ఉండి ఇప్పుడు ఒక ల్యాండ్ ని సర్వే చేస్తుంది లేదా ఒక ఆబ్జెక్ట్ ని చూస్తుంది, ఇక్కడ మినరల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తుంది. మీరు ఇక్కడ ఈ ఫోటోగ్రాఫ్ చూసినట్టయితే కనుక ఇది చూస్తే ఇది రిమోట్ సెన్సింగ్ ఇమేజ్ అనమాట, ఒక శాటిలైట్ పంపించిన ఇమేజ్. ఇదేంటంటే రివర్ కోర్స్ అన్నమాట. ఓకే, ఇది న్యాచురల్ గా ఫ్లడ్స్ రాకముందు ఉన్న ఇమేజ్. ఫ్లడ్స్ వచ్చాక చూడండి మొత్తం ఎంత ఎక్స్టెంట్. సో ఈ మనకి ఫోటోగ్రాఫ్స్, ఈ రిమోట్ సెన్సింగ్ ఎక్కువగా మనకి ఫోటోగ్రాఫ్స్ ని పంపిస్తుంది. సో ఇది శాటిలైట్ ఇమేజెస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూడండి ఎంత ఎక్స్టెంట్ వరకు ఈ ఫ్లడ్ ఎక్స్పాండ్ అయింది, ఇవన్నీ కూడా మనకి ఈ శాటిలైట్ ఇమేజెస్ నుంచి తెలుస్తుంది. సో దానికి మనం ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ఎక్కువగా మనం యూస్ చేస్తాం. సో తర్వాత మనకి కొన్ని రిసర్చ్ శాటిలైట్స్ అని ఉంటాయన్నమాట, లైక్ ఆదిత్య, చంద్ర, అయిన తర్వాత మన సోలార్ సిస్టమ్ అసలు ఎందుకు ఫార్మ్ అయింది, ఎలా ఫార్మ్ అయింది వీటిని తెలుసుకోవడానికి. సో అవి జనరల్లీ మనం స్టడీస్ కి, రిసర్చ్ పర్పసెస్ కి వాడే శాటిలైట్స్ అన్నమాట. సో ఇలా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాటిలైట్స్. కానీ మన డే టు డే లైఫ్ లో మనం ఎక్కువగా వాడేది కమ్యూనికేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, ఇవన్నీ మనం డే టు డే లైఫ్ లో ఎక్కువగా వాడతాం. సో వీటి కోసం కూడా మనం శాటిలైట్స్ అనేవి స్పేస్ లోకి పంపిస్తాం అన్నమాట. ఓకే, సో ఇదండి శాటిలైట్స్ అండ్ ఆర్బిట్. సో ఈ శాటిలైట్స్ అనేవి మరి ఒక డెఫినెట్ పాత్ లో, ఒక ఆర్బిట్ లోనే మూవ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో అసలు ఇప్పుడు చూద్దాం షేప్ ఆఫ్ ద ఆర్బిట్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏంటి అనేది. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు ఈ శాటిలైట్స్ అనే వాటికి ఒక డిఫరెంట్ షేప్ అనేది ఉంటుంది అనమాట. సో కొన్ని ఎలిప్టికల్ గా ఉంటుంది, అంటే ఓవెల్ షేప్, కొన్ని సర్కిల్. ఇప్పుడు మనం సోలార్ సిస్టమ్ చూసాం అనుకోండి, సన్ చుట్టూరు మోస్ట్లీ తిరిగే ప్లానెట్స్ అనే కొన్ని సర్క్యులర్ గానే ఉంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు కామెట్ ఆర్బిట్స్ అంటే, కామెట్ అంటే ఏంటి, తోకచుక్క కదా. సో ఇక్కడ మీకు చెప్పినట్టు ఆ రోజు ఐస్ ఉంటుంది అది, దీని ఆర్బిట్ చూడండి ఎలా ఉంది. ఇదేమి సర్క్యులర్ గా తిరగట్లేదు, ఇది హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్. ఇలానే ఇది సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, కానీ ఇది రౌండ్ గా అయితే తిరగట్లేదు. ఇలా ఒకదానికి ఒక స్పెసిఫిక్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటో అని చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది సన్ కదా. ఎస్, దిస్ ఈస్ సన్. సో ఈ సన్ చుట్టూరు కూడా ప్లానెట్స్ ఇలా సర్క్యులర్ గా తిరుగుతూ ఉన్నాయి, ఒక సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎలా తిరుగుతున్నాయి, అసలు ఈ ఆర్బిట్ లోనే ఎందుకు ఉంటుంది ఎర్త్ అనేది, ఎలా ఇలా ఒకదానికి ఏవి కొలైడ్ అవ్వకుండా ఎలా ఇలా ఒకే ఆర్బిట్ లో ఇవి తిరుగుతున్నాయి, అసలు కొలిజన్ అనేది లేదు కదా. సో ఎలా ఒక స్పెసిఫిక్ పాత్ లో అసలు ఇదే ఆర్బిట్ లో పక్కకి ఇట్లా కూడా వెళ్లకుండా ఒకే ఒక స్పెసిఫిక్ పాత్ లో ఇవి ఎలా ఉన్నాయి ఇలా, దీనికి కారణం ఏంటి, అసలు ఎందుకు అలా ఉండగలుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అసలు ఎలా ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఆర్బిట్ లో అంతే ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ వేశారనుకోండి పైకి, రైట్. సో ఆ బాల్ పైకి వేస్తే డెఫినెట్లీ అది కిందకే వస్తుంది కదా. ఎందుకు అలా కిందకు వస్తుంది, ఎందుకు ఆ బాల్ అలానే పైకి వెళ్ళిపోదు అంటే, మన ఎర్త్ కి గ్రావిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఏంటి గ్రావిటీ అంటే, ఆకర్షించే శక్తి. ఇట్స్ కాల్డ్ అట్రాక్షన్. సో మనం ఏది పైకేసినా అది కిందకు వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అసలు మన ఎర్త్ కి ఈ గ్రావిటీ లేదు అనుకుందాం, అసలు మన ఎర్త్ కి గ్రావిటీ అనేది లేదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, మీరు ఇలా బాల్ పైకేసారు అనుకోండి, అది కిందకి రాకుండా ఈ బాల్ అంతే ఒక స్ట్రైట్ లైన్ లో ఇలా పైకి స్పేస్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇంకా కిందకి రాదు. ఎందుకు రాదు, బికాస్ మనం అస్యూమ్ చేస్తాం అసలు మన ఎర్త్ పైన ఈ ఆకర్షించే శక్తి లేదు, అసలు గ్రావిటీ లేదు అని చెప్పి అనుకుంటే పైకి వెళ్ళిపోతుంది. కానీ ఏంటి, మన ఎర్త్ పైన గ్రావిటీ అనేది ఉంది, అందుకని మనం ఏ బాల్ వేసినా గానీ అది కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఇది ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో నేను ఇందాక ఒకవేళ గ్రావిటీ లేకపోతే ఒక ఆబ్జెక్ట్ ఏంటంటే, మనం పైకి ఇలా వేసినప్పుడు అది ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ డీవియేట్ అవ్వకుండా. కానీ ఎర్త్ కి గ్రావిటీ ఉండడం వల్ల ఏంటి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని దాని వైపుకు లాక్కుంటుంది. సో ఇక్కడ సరిగ్గా మీరు చూస్తే అదే, ఒక ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళే టెండెన్సీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి, మన ఎర్త్ కి గ్రావిటీ అనేది ఉండడం వల్ల ఈ ఆబ్జెక్ట్ ని చూడండి, ఈ ఆబ్జెక్ట్ కి జనరల్ గా స్ట్రైట్ గా వెళ్ళిపోవాలి అనే టెండెన్సీ ఉంటుంది కదా. సో అందుకే ఈ ఆబ్జెక్ట్ ఇటు వెళ్ళిపోవాలి అని అనుకుంటుంది అనమాట. కానీ ఈ ఎర్త్ కి ఏంటి, ఈ ఆకర్షించే శక్తి ఉంది, గ్రావిటీ ఉంది. అందుకని చెప్పి ఎర్త్ కూడా ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ని దాని వైపుకు లాక్కుంటుంది కదా, ఇలా లాక్కుంటుంది. సో ఇక్కడేమో ఈ ఆబ్జెక్ట్ ఇట్లా వెళ్ళిపోవాలని ఉంది, ఎర్త్ ఏమో లాక్కుంటూ ఉంది కదా. అప్పుడు ఏంటంటే ఈ రెండు ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అవ్వాలన్నమాట. సో ఇటు వెళ్ళేది ఇటు కూడా బ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఏం చేస్తుందంటే, ఈ ఆబ్జెక్ట్ అటు వెళ్ళలేక ఇటు ఉండలేక ఇలా సర్క్యులర్ ఆబ్జెక్ట్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే సో ఈ ఫోర్స్ ఇలా వర్క్ అవుతుంది, ఈ ఫోర్స్ ఇలా వర్క్ అవుతుంది, ఈ ఫోర్స్ ఇలాగా సో ఇదేంటంటే ఇలా సర్క్యులర్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, అందుకని దీని పాత్ అనేది ఇలా సర్క్యులర్ గా, ఓవెల్ గా, ఆర్బిట్ గా, అంటే ఆ ఆబ్జెక్ట్ చుట్టూరు తిరిగే విధంగా ఇది ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా వెళ్ళాలి అనే ఫోర్స్ ని మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇది సెంట్రిపిటల్ ఫోర్స్. ఇవి రెండు బ్యాలెన్స్ అయినప్పుడు
ఏదైనా ఆబ్జెక్ట్ అనేది ఇలా సర్క్యులర్ ఆర్బిట్ లో ఆర్ఎల్స్ అంటే వెళ్ళిపోకుండా స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోకుండా ఇలా రొటేట్ అవుతూ ఒక ఆబ్జెక్ట్ చుట్టూరు ఉంటుందన్నమాట. సో కానీ ఆ రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈ వెళ్ళాలి ఇటు పక్కకి స్ట్రైట్ లైన్ లో వెళ్ళిపోవాలి అనే టెండెన్సీ ఎక్కువ ఉందనుకోండి ఈ ఎర్త్ గ్రావిటీ కంటే, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఇలా స్ట్రైట్ లైన్ లో కాకుండా ఇలా ఇంక్లైన్ వర్షన్ లో వెళ్ళిపోతుంది. ఎప్పుడు దీని యొక్క ఫోర్స్ ఎక్కువ ఉంటే గ్రావిటీ కంటే కూడా. కానీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ దీని యొక్క ఫోర్స్ తక్కువగా ఉండి బ్యాలెన్స్ అవ్వకుండా ఈ గ్రావిటీ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చి కొలాయిడ్ అయిపోతుంది అనమాట. సో రెండు కూడా బ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే ఇలా ఆర్బిట్ లో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ లేనప్పుడు కొలాయిడ్ అవ్వడం అయినా జరుగుతుంది, లేదంటే ఇంక్లైన్ పోర్షన్ అది వెళ్ళిపోవడం అయినా జరుగుతుంది అనమాట. ఓకే. సో అందుకని మీకు ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఆర్బిట్ లో అంతే ఉంటుందన్నమాట. ఎక్కడ కొలైడ్ అవ్వకుండా ఏం అవ్వకుండా. ఇన్ కేస్ ఒకవేళ గ్రావిటీ ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు కొలైడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటుందన్నమాట. ఓకే. సో తర్వాత మనం టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటి ఎల్ఈఓ, తర్వాత మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎంఈఓ, జియో స్టేషనరీ ఆర్బిట్ జిఈఓ, హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ హెచ్ఈఓ. సో ఇవి మనకి ఇలా 4 టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ఏదైనా శాటిలైట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ ఆర్బిట్స్ పైకి మనం పంపిస్తాం అనమాట. సో ఇది శాటిలైట్ అనుకోండి, ఇలా ఈ ఆర్బిట్ లోనే ఆ శాటిలైట్ అనేది తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే. ఏదైనా మనం లో ఎర్త్ ఆర్బిట్ లో వదలొచ్చు, మీడియం ఎర్త్ ఆర్బిట్ లో వదలొచ్చు, ఆర్ఎల్స్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ లో, ఈ జియో స్టేషనరీ ఈ కాన్. సో ఏదైతే మనం శాటిలైట్ స్పేస్ లో పంపిస్తామో ఈ ఆర్బిట్స్ లోనే అవి రొటేట్ అవుతూ ఉంటాయి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆర్బిట్ లో మనం పంపిస్తాం. అదేంటో చూద్దాం అనమాట ఇప్పుడు మనం. సో ఫస్ట్ మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ లో ఎర్త్ ఆర్బిట్ చూస్తే కనుక ఎర్త్ కి బాగా దగ్గరగా ఉంది. చూసారా ఇది ఎంత దగ్గరగా ఉందో చూడండి. సో దీని యొక్క డిస్టెన్స్ ఎర్త్ నుంచి ఎంత ఉంటుందంటే జస్ట్ ఎంత ఉంటుందంటే తెలుసా? సో 100 నుంచి 2000 కిలోమీటర్స్ మాత్రమే ఇది ఉంటుందన్నమాట. సో ఎర్త్ కి చాలా దగ్గరగా ఉంటుంది లో ఎర్త్ ఆర్బిట్. అందుకే మనం లో ఎర్త్ అంటే ఎర్త్ కి దగ్గరగా ఉంది అని చెప్పి మనం చెప్తాం. సో మీడియం ఎర్త్. సో మీడియం అంటే పేరులోనే ఉంది. మీడియం అంటే ఏంటి? కొంచెం మీడియం డిస్టెన్స్ అన్నమాట. అంటే ఏంటి? 2000 నుంచి 5000 కిలోమీటర్స్ మధ్య డిస్టెన్స్ ఆల్టిట్యూడ్ డిస్టెన్స్ అన్నమాట ఈ మీడియం ఎర్త్ అంటే. ఓకే. సో ఇది చూసారా జియో స్టేషనరీ ఆర్బిట్ ఎంత, సో ఎర్త్ నుంచి ఎంత దూరంలో ఉందో చూడండి. సో ఇది అప్రాక్సిమేట్లీ మనకి 36,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ జియో స్టేషన్ చాలా దూరంగా ఉంది ఇది. తర్వాత ఈ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ అనేది చూసారా ఎలా ఉందో? ఎలిప్టికల్ గా ఇలా ఉంది అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అని కూడా అంటాం. సో మనం ఏంటంటే శాటిలైట్స్ ఏవైనా ఈ ఆర్బిట్ లో నుంచి ఇంకో ఆర్బిట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రమే ఈ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని మనం వాడతాం. సో రీసెంట్లీ మనం చంద్రయాన్ని కూడా ఇలా పంపించామన్నమాట. ఈ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్ యూజ్ చేసి ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి ఇంకో ఆర్బిట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసాం శాటిలైట్ ని. ఓకే. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్. సో ఇప్పుడు ఇన్ డెప్త్ గా అసలు ఏంటి శాటిలైట్స్ అనేవి మనం చూద్దాం అనమాట. అసలు లో ఎర్త్ ఫస్ట్ మనం లో ఎర్త్ ఆర్బిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఏంటి లో ఎర్త్ ఆర్బిట్ అంటే సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎర్త్ కి దగ్గరగా ఉంటుంది. నేను ఇందాక చూడండి ఎంత దగ్గరగా ఉందో, ఇలా దగ్గరగా ఉంది. సో దగ్గరగా అంటే సేమ్ ఎంత దగ్గరగా అంటే 100-2000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇది ఉంది. సో బేసికల్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ అనేవి ఎక్కువగా ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో పెట్టడానికి ఎక్కువగా ఆస్ట్రోనాట్స్ ఇష్టపడతారు. సో ఎందుకు ఇష్టపడతారు అంటే వై? బికాస్ మనం ఎక్కువగా కూడా ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో మనము రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని పెడతాం. సో రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి? నేను మీకు ఇందాక చెప్పిన దూరంగా అంటే రిమోట్ అంటే దూరంగా కొన్ని ఆబ్జెక్ట్స్ ని అబ్జర్వ్ చేసి వాటి యొక్క ఫోటోగ్రాఫ్స్ ని మనకి పంపిస్తుంది. సో అందుకని చెప్పి ఇది ఎర్త్ కి దగ్గరగా ఉండడం వల్ల మనకేంటంటే హై రిజల్యూషన్ ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. చాలా హై రిజల్యూషన్ ఇమేజెస్ వస్తాయి. అందుకని మోస్ట్లీ ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేవి ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో మనకి పెడతారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎర్త్ కి దగ్గరగా ఉండే ఆర్బిట్ లో మనకి ఎక్కువగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెడతారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్. సో ఈ ఐఎస్ఎస్. సో ఎందుకు అక్కడే పెడతారు అంటే ఆస్ట్రోనాట్స్ కి ఈ ఆర్బిట్ ఎర్త్ కి దగ్గరగా ఉండడం వల్ల ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా వెళ్ళడం రావడం ఈజీగా ఉంటుంది అని చెప్పి కూడా ఎక్కువగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ అనేవి కూడా మనకి పెడతారన్నమాట. ఓకే. మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి లో ఎర్త్ ఆర్బిట్ లో మనకి ఎలా ఉందో. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనుకుందాం. సో ఇది చూడండి ఎంత దగ్గరగా ఉందో ఎర్త్ కి. సో దిస్ ఇస్ లో ఎర్త్ ఆర్బిట్. ఎర్త్ కి దగ్గరగా ఉంటుంది. ఓకే. మీరు ఈ పిక్చర్ లో కూడా చూడొచ్చు. సో దిస్ ఇస్ లో ఎర్త్ ఆర్బిట్.
వెరీ దగ్గరగా, చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇదేంటి జియో స్టేషనరీ ఆర్బిట్ చూసారా ఎంత దూరంగా ఉందో ఎర్త్ కి, అంటే 36,000 కిలోమీటర్స్ దూరంలో ఇది ఉందన్నమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ గురించి మనం ఏదైతే శాటిలైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా శాటిలైట్ అనేది ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఈ శాటిలైట్ అనేది మనకి ఎంత స్పీడ్ లో వెళ్తుందో తెలుసా? 7.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ లో ఈ శాటిలైట్ అనేది ఈ ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో. ఇలాగా ఇక్కడ చూస్తే మీరు శాటిలైట్ కనిపిస్తుంది కదా, ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎంత స్పీడ్ లో తిరుగుతుంది అంటే 7.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ తో. ఇది అంటే ఎర్త్ దాని చుట్టూ అది తిరిగే స్పీడ్ కంటే కూడా ఇది ఇంకా ఎక్కువ స్పీడ్. సో ఎర్త్ అసలు ఎంత స్పీడ్ లో దాని చుట్టూ అది తిరుగుతుంది అంటే అది 3 కిలోమీటర్స్ పర్ సెకండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది 7.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ చుట్టూ ఈ పర్టికులర్ శాటిలైట్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అంటే ఏంటి, ఎర్త్ చుట్టూ ఈ పర్టికులర్ శాటిలైట్ 90 మినిట్స్ లో మొత్తం ఎర్త్ ని తిరిగేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో చక్కగా అది 16 టైమ్స్, ఒక రోజులో 16 టైమ్స్ ఎర్త్ ని చుట్టేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు అలా చుట్టేస్తుంది అంటే ఈ లో ఎర్త్ ఆర్బిట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసే శాటిలైట్స్ అన్ని కూడా 7.8 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో ఇవి తిరుగుతూ ఉంటుంది. అందుకని చూసారా ఎర్త్ ని అవి ఒక రోజులో 16 టైమ్స్ మొత్తం ఎర్త్ ని అవి చుట్టూ తిరిగేసి కవర్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇది లో ఎర్త్ ఆర్బిట్ గురించి అండ్ మనం ఇంట్రడ్యూస్ చేసే శాటిలైట్స్ గురించి. సో అక్కడ ఎలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తామంటే ఎప్పుడు కూడా హై రిజల్యూషన్ ఇమేజెస్ వచ్చే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ కానీ అండ్ మోర్ ఓవర్ మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ కానీ ఇలాంటివి మనం అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చూద్దామంటే విల్ సీ అబౌట్ జియో స్టేషనరీ ఆర్బిట్ అనమాట. నెక్స్ట్, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇది మనం ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ అంటే ఎర్త్ కి దగ్గరగా ఉంటే చూసాం. ఇప్పుడు జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే చూస్తాం. సో ఈ ఆర్బిట్ చూసారా ఎర్త్ నుంచి మనకి ఎంత దూరంలో ఉందో, సో ఇది 36,000 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఏంటి దీని యొక్క ఇది అంటే నౌ వెల్ సెట్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే జియో స్టేషనరీ ఆర్బిట్, సో ఇది చూసే 36,000 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ శాటిలైట్ అనేది చూడండి ఎర్త్ చుట్టూ ఇలా రొటేట్ అవుతూ ఉంది ఈ పర్టికులర్ ఆర్బిట్ లో. సో ఆర్బిట్ లో శాటిలైట్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా. ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ ఎలా ఉంటుందంటే మీరు ఇక్కడ చూస్తే కనుక ఈక్వేటర్ ఉంది కదా, సో ఈ ఈక్వేటర్ పైన పైన మాత్రమే ఈ ఆర్బిట్ ఉంటుంది. సో మనం ఏదైనా శాటిలైట్ ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, ఈ ఈక్వేటర్ పైన ఇక్కడ శాటిలైట్ ఉండి ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట శాటిలైట్. ఓకే, ఈ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అంటే ఈక్వేటర్ తో పాటు ఇలా తిరుగుతూ, అండ్ ఇదేంటంటే యాక్చువల్లీ మన ఎర్త్ ఎలా అయితే రొటేట్ అవుతుందో అలాగే ఈ శాటిలైట్ కూడా దాంతో పాటుగా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఇప్పుడు మనకి ఎర్త్ ఎలా రొటేట్ అవుతుంది, వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది కదా. సో ఈ శాటిలైట్ ఏదైతే మనము ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఇంట్రడ్యూస్ చేస్తామో అది కూడా వెస్ట్ టు ఈస్ట్ రొటేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎర్త్ దాని చుట్టూ తిరగడానికి ఎంత టైం పడుతుంది, 23 hours 56 minutes అండ్ 4 seconds, అంటే దాదాపు మనం అప్రాక్సిమేట్లీ 24 hours అని చెప్తాం కదా ఒక రోజు లాగా. సో ఈ శాటిలైట్ కూడా అంతే తిరుగుతుంది అనమాట ఈ కంప్లీట్ చుట్టూ ఇలా దాని అంతటిగా తిరగడానికి. ఓకే, సో అండ్ ఇది ఎర్త్ ఎంతైతే స్పీడ్ తో ఇది రొటేట్ అవుతుందో అంతే స్పీడ్ తో ఈ శాటిలైట్ కూడా రొటేట్ అవుతుంది. అంటే ఎంత స్పీడ్ తో, 3 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో ఈ పర్టికులర్ శాటిలైట్ కూడా ఈ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని మోస్ట్లీ మనము ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ అనేది ఎక్కువగా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి ఎక్కువగా వాడతాం అనమాట. సో కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం జస్ట్ ఫోన్స్ మాట్లాడుకోవడానికి వీటికి అండ్ టీవీ ప్రోగ్రామ్స్ చూడడానికి అలా రిలే సిగ్నల్స్ కి వీటికి. సో ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే మీరు ఈ పర్టికులర్ పాయింట్ ఇప్పుడు ఎర్త్ మీద మీరు ఇక్కడ ఉన్నారు కదా, సో మీరు ఎప్పుడైనా ఈ శాటిలైట్ ని ఇలా చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈ శాటిలైట్ మీకు ఇలా ఫిక్స్డ్ పొజిషన్ లో ఎక్కడి నుంచి చూసినా మీకు ఒక ఫిక్స్డ్ పొజిషన్ లో ఉన్నట్టే కనిపిస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడు చూసినా మీకు ఎర్త్ పై నుంచి ఈ శాటిలైట్ కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే బికాస్ ఎర్త్ తో పాటుగా ఇది ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మనకి శాటిలైట్ ఫిక్స్డ్ పొజిషన్ లో ఉన్నట్టు మన కంటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే ఇది ఎక్కువగా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ కి ఇది ఎక్కువగా వాడతాం. సో ఇది జియో స్టేషనరీ శాటిలైట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మనం మీడియం ఎర్త్. సో ఇక్కడ మీరు చూసే మీడియం ఎర్త్ ఆర్బిట్ అనమాట. ఓకే, సో మీడియం ఎర్త్ అంటే పేరులోనే ఉంది మీడియం అంటే ఏంటి, మీడియం ఎర్త్ నుంచి మీడియం డిస్టెన్స్ లో. సో ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది అంటే 2000 నుంచి 5000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఎర్త్ నుంచి ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం జనరలీ ఏ శాటిలైట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ ఆర్బిట్ లో అంటే ఎక్కువగా కూడా మనము నావిగేషన్ శాటిలైట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనం ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ యూస్ చేసేవి కానీ అవి ఎక్కువగా మనం మీడియం ఎర్త్ ఆర్బిట్ లో మనము ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట.
ఓకే, మీడియం ఎర్త్. సో ఇది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది మీడియం ఎర్త్. సో ఇక్కడ ఎక్కువ నావిగేషన్ కి మనం ఎక్కువగా యూస్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసేది ఏంటి అంటే పోలార్ ఆర్బిట్. సో ఏంటి పోలార్ ఆర్బిట్ అంటే, సో పోల్స్ మనకి ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంది కదా, రైట్. సో ఈ పోలార్ ఆర్బిట్ ఏంటంటే దీని పైన ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక శాటిలైట్ అనేది ఇక్కడ ఉంది కదా, ఈ శాటిలైట్ అనేది ఇలా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా తిరుగుతూ ఇలా రౌండ్ గా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఒక శాటిలైట్ ఇంట్రడ్యూస్ చేస్తే పోలార్ ఆర్బిట్ లో ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది పోలార్ ఆర్బిట్ ని మనం ఏం చెప్పొచ్చు అంటే లో ఎర్త్ ఆర్బిట్ అని కూడా అనొచ్చు. సో ఇది ఎర్త్ నుంచి పెద్ద డిస్టెన్స్ లో ఉండదు అనమాట, ఎర్త్ కి దగ్గరగానే ఉంటుంది పోలార్ ఆర్బిట్ అనేది. ఓకే, సో పోలార్ అనేది కూడా వన్ ఆఫ్ ద లో ఎర్త్ ఆర్బిట్. కానీ ఏంటి అంటే పోల్స్ అన్నమాట, పోల్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ తిరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఇందాకే చెప్పాను కదా, లో ఎర్త్ ఆర్బిట్ లో ఎప్పుడు కూడా మనకి ఏదైనా శాటిలైట్ ఇంట్రడ్యూస్ చేస్తే అది 7.8 km/s స్పీడ్ తో వెళ్తుంది కదా. సో ఆ స్పీడ్ లో ఇక్కడ మీరు ఏదైనా పోలార్ ఆర్బిట్ లో ఇంట్రడ్యూస్ చేసిన శాటిలైట్ అనేది కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, ఈ నార్త్ పోల్ టు సౌత్ పోల్ మొత్తం ఇది 90 minutes లో కవర్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసే ఈ శాటిలైట్ ఇది మొత్తం కూడా 90 minutes లో ఇది కంప్లీట్ ఎర్త్ ని చుట్టేస్తుంది, ఈవెన్ ఈ పోలార్ ఆర్బిట్ కూడా. సో ఇక్కడ కూడా మనం ఎక్కువగా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ఎక్కువగా మనం యూస్ చేస్తాం అనమాట. సో రిమోట్ సెన్సింగ్స్ ఎక్కువగా పోలార్, ఇప్పుడు మనము లైక్ మనకి ఇప్పుడు ఓజోన్ హోల్, ఇప్పుడు పోలార్ రీజియన్స్ లో ఎక్కువగా ఓజోన్ హోల్ పాడైపోయింది, ఇవన్నీ కూడా ఈ శాటిలైట్ ఇమేజెస్ నుంచి మనకి దొరుకుతుంది అనమాట. సో అప్పుడు మనకి పోల్స్ ని బాగా కవర్ చేస్తుంది ఇమేజెస్ అనేవి, రిమోట్ సెన్సింగ్ పంపించే శాటిలైట్ ఇమేజెస్ అనేవి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ పోలార్ ఆర్బిట్. సో మీరు ఇక్కడ క్లియర్లీ చూసినట్టయితే కనుక దిస్ ఇస్ పోలార్, సో పోల్స్. ఓకే, జియో స్టేషనరీ శాటిలైట్ ఆర్బిట్ అంటే ఈక్వేటర్ పైన ఉంటుంది అనమాట. ఓకే, కానీ దీని డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పోలార్ ఆర్బిట్ యొక్క డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, బికాస్ అది లో ఎర్త్ ఆర్బిట్ కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పి ఇంకో ఆర్బిట్ ఉంటుంది. అసలు ఏంటి సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే, సో ఇది కూడా మనకి పోల్స్ ఇలా నార్త్ పోల్ సౌత్ పోల్ ని కవర్ చేస్తూ ఈ ఆర్బిట్ అంటే ఆర్బిట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసే శాటిలైట్ ఏదైతే ఉంటుందో ఇది ఏంటంటే ఎక్కువగా సన్ ని స్టడీ చేసే శాటిలైట్స్ ని మనం ఈ సన్ సింక్రోనస్ ఆర్బిట్ లో యూస్ చేసాం. సన్ ని స్టడీ చేసే శాటిలైట్స్ ఏంటి, లైక్ ఆదిత్య, ఇలాంటివన్నీ కూడా మనం ఈ సన్ సింక్రోనస్ అంటే ఏంటంటే సన్ ఎలా అయితే రొటేట్ అవుతుందో, సన్ కి ఇక్కడ సన్ ఉంటుంది కదా, సో సన్ రొటేషన్ తో సింక్రోనస్ గా రొటేట్ అయ్యే ఆర్బిట్ అనమాట ఇది. అది ఎలా ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. సో సన్ తో సింక్ గా ఈ ఆర్బిట్ అనేది ఉంటుంది. సో అందుకే మనం ఏంటంటే ఎక్కువగా ఆదిత్య ఇలాంటి వాటి శాటిలైట్స్ ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సన్ ఎలా అయితే మనకి రొటేట్ అవుతుందో ఇది కూడా అంతే దాంతో సింక్ అయ్యి రొటేట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ సన్ సింక్రోనస్. సో ఇది ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఇలా హారిజాంటల్ గా నార్త్ పోల్ సౌత్ పోల్, కానీ ఎగ్జాక్ట్లీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండదు, బట్ కొంచెం టిల్ట్ అనేది ఉంటుంది అనమాట. దీన్ని మనం సన్ సింక్రోనస్ ఆర్బిట్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, సో తర్వాత మనకి ఏంటంటే జియో స్టేషనరీ అండ్ జియో సింక్రోనస్ ఆర్బిట్ మధ్య డిఫరెన్స్ ఏంటి. సో ఇందాక నేను చెప్పాను జియో స్టేషనరీ అంటే మనకి ఈక్వేటర్ పైన, ఇది ఈక్వేటర్ అనుకోండి, ఇది జియో స్టేషనరీ కదా. సో ఈక్వేటర్ పైన 36,000 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఈక్వేటర్ పైన. సో ఈ జియో సింక్రోనస్ చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, ఈక్వేటర్ పైన లేదు, వేరే కొంచెం టిల్టెడ్ గా ఉంది కదా. సో కానీ దీని యొక్క డిస్టెన్స్ కూడా మనకి 36,000 kilometers డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ పరంగా రెండు ఒకటే. అండ్ ఇవి రెండు కూడా, ఈ రెండు జియో స్టేషనరీ అండ్ జియో సింక్రోనస్ ఆర్బిట్స్ అనేవి రెండు కూడా మనం ఏదైనా శాటిలైట్ అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఎర్త్ ఎలా అయితే మనకి రొటేట్ అవుతుందో దాంతో పాటుగానే రొటేట్ అవుతాయి. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఇది ఈక్వేటర్, స్టేషనరీ అనేది ఈక్వేటర్ పైన ఉంటుంది, జియో సింక్రోనస్ కొంచెం టిల్టెడ్ గా ఉంటుంది, అంతే డిఫరెన్స్. కానీ మిగతావన్నీ కూడా సేమ్, డిస్టెన్స్ సేమ్, తర్వాత ఇది కూడా ఎర్త్ తో పాటుగానే తిరుగుతుంది. సో రెండు కూడా మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ కే యూస్ చేస్తాము, అంతా కూడా సేమ్, బట్ అవి రెండు మాత్రమే. సో యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ లోనే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసేది, సో మనకి ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే దిస్ ఇస్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకే, సో ఈ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి జనరల్లీ వీటిని ఏమంటామంటే మనం ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ నుంచి చంద్రాయన్ కి, ఎస్పెషల్లీ చంద్రాయన్ 2 కి మనం యూస్ చేసింది ఇవే అనమాట. సో ఏంటంటే ఇక్కడ నుంచి మనము ఏదైనా శాటిలైట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ ఆర్బిట్ నుంచి మనం ఇంకో ఆర్బిట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అందుకే ఈ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ని మనం ఎక్కువగా యూస్ చేస్తాం.
సో ఇప్పుడు మనం ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అంటే ఏంటో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే గనక ఈ జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్, సో ఇక్కడ చూసారా? ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మీద నుంచి శాటిలైట్ లాంచ్ చేసాం అనుకోండి. ఈ శాటిలైట్ ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి రాగానే మళ్ళీ ఇక్కడ నుంచి ఈ ఆర్బిట్ లోకి వచ్చేస్తుందన్నమాట. సో వీఆర్ యూజింగ్ దిస్ ఆర్బిట్ టు ట్రాన్స్ఫర్, ఒక శాటిలైట్ ని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి వాడుతున్నాం అన్నమాట. దాన్ని జియో. సో ఇదేంటంటే జీటీఓ, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో ఇంకా ఇన్ డెప్త్ గా ఐ టెల్ యూ లైక్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తీసుకుంటే ఇది ఎర్త్ కదా, మనం ఎర్త్ పై నుంచి మనము కొన్ని శాటిలైట్స్ అనేవి లాంచ్ చేస్తాం. సో ఎలా లాంచ్ చేస్తాం? సో ఫస్ట్ శాటిలైట్ అనేది మనం ఎక్కడ పెడతామంటే ఒక రాకెట్ లో పెడతాం. ఓకే, ఆ రాకెట్ ని మళ్ళీ మనం ఒక లాంచ్ వెహికల్ లో పెడతాం. సో ఆ లాంచ్ వెహికల్ ను మనం ఎర్త్ పై నుంచి వదిలేస్తాం అన్నమాట. సో అవన్నీ వదిలేసి ఫైనల్లీ ఇది ఇక్కడ ఈ శాటిలైట్ అనేది ఇక్కడ రీచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడికి రీచ్ అవ్వగానే ఏమవుతుందంటే ఈ శాటిలైట్ ఆటోమేటిక్ గా ఏం ఎనర్జీ ఏం అవసరం లేకుండానే నేను ఇందాక చెప్పినట్టు ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, ఈ ఎర్త్ యొక్క గ్రావిటీ బ్యాలెన్స్ అయ్యి ఇలా ఎర్త్ చుట్టూ రొటేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇలా స్టార్ట్ చేస్తుంది, బానే ఉంది. సో ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో ఇక్కడికి రాగానే ఏమవుతుందంటే, సో మనము ఇప్పుడు ఈ ఆర్బిట్ నుంచి దీన్ని ఇక్కడికి పుష్ చేయాలన్నమాట. సో పుష్ చేయడానికి మనం కొంచెం థ్రస్ట్ అనేది ఇస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టిక్యులర్ శాటిలైట్ ఏదైతే ఇక్కడ నుంచి ఈ ఈ ఆర్బిట్ లోకి ఎంటర్ అవుతుంది కొంచెం ఆ థ్రస్ట్ వల్ల. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ శాటిలైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు జనరల్ గా ఇది ఇటు వెళ్ళిపోతుంది. సో ఇక్కడికి రాగానే మళ్ళీ మనం ఇంకొక బూస్టర్స్ అండ్ థ్రస్ట్ ఇచ్చి దీన్ని ఈ ఆర్బిట్ అంటే ఈ జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి మనం పంపిస్తాం అన్నమాట. ఓకే, సో ఇలా. సో దీన్ని ఏమంటామంటే జీటీఓ, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. సో అక్కడ నుంచి మనం దీన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ లోకి ట్రాన్స్ఫర్ చేసాం. ఎక్కువగా మనం చంద్రయాన్ మిషన్ కి ఇదే వాడాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ సాటిలైట్ ఆర్బిట్స్. ఓకే దెన్